మీ దగ్గర కూడా వచ్చారు కదా, మీ పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. నేను చెప్పింది ఏంటంటే బట్టలు కట్టుకుని తిరగాలమ్మా, అఘోరి అని చెప్తున్నావు, నాగసాధు అని చెప్తున్నావు, నువ్వు ఈ రెండు కాదు. కానీ ఈ ఇద్దరు ఇలా తిరగరు సమాజంలో. అఘోరి అంటే భయాన్ని పోగొట్టేవాడు కానీ భయపెట్టేవాడు కాదు. అంతే కదండి. గతంలో మీ దగ్గర కూడా వచ్చాడు కదా, అప్పుడు అనేక ఆరోపణలు మీ పైన కూడా చేశాడు. ఏకంగా నాకు తెలిసి వర్షిని కూడా మీ దగ్గర శిష్యరికం కోసం వచ్చినట్టుంది. ఇప్పుడు అమ్మాయి చాలా కాలం ఉంది, ఒక 5-6 నెలలు నా దగ్గరే ఉంది. ఓకే, అందరు పిల్లలతో పాటు సాధన చేసేది. ఓకే, తనని ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు శ్రీనివాస్ అనే. పరిచయం ఇక్కడ కాదండి, పరిచయం మీ దగ్గర కాదు. నేను అనేది పరిచయం కోసం కాదు. నేను ఏమంటున్నానంటే ఈ గతంలో మీ దగ్గర కూడా వచ్చి మీ పైన అనేక ఆరోపణలు చేశాడు. అవునండి, అదే చెప్తున్నా. ఆరోపణలు చేసిన వెంటనే ఒక ఆధారం లేకుండా వెంటనే మీ టీవీలు అన్నింటిలో ఏం వేశారండి, అఘోరి రాజేష్నాథ్ రాసలేదు అన్నారు. ఏంటండి, ఒక్క నిరూపణ ఉండాలి కదా, ఏం చూపించి. ఓకే, వాళ్ళు దానికి ఏం చెప్పారంటే మేము ఫస్ట్ ఏం చెప్తే అదే జనాలు నమ్ముతారు, అవసరమైతే ఒకటి ఉంది తెలుసా, దాంట్లో ఏదైనా క్రియేట్ చేయగలమన్నారు. ఓకే, సో మీ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసిందా శ్రీనివాస్? డబ్బులు డిమాండ్ చేయడమేం కాదండి, మనకి ఇక్కడ తణుకులో ఏం జరుగుతుందంటే అమావాస్యకి పౌర్ణమికి హోమం జరిగి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. ఓకే, అవన్నీ చూసింది. చూసిన తర్వాత ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా అని చెప్పి ఒక 90,000 ఎంత అక్కడ పెట్టింది, 96,000 పెట్టి భోజనాలకి వాడండి అన్న, మీకు ఏదైనా అవసరమైనా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. వదిలేతలు ఇక్కడ నడుస్తున్నాయి కదంటే సరే చేస్తే చెయ్యమ్మా, ఎందుకంటే మేము కూడా డబ్బులుండి చెయ్యము, డబ్బులు తీసుకోము, అప్పులు మాకు ఉంటాయి, సరే ఎప్పుడైనా హెల్ప్ చేస్తే చెయ్యని చెప్పి నేను అన్నా. ఇది భోజనాల నిమిత్తం. వెంటనే దాని తర్వాత రోజు అంటే ఒకటి ఓపెన్ చెప్పాలంటే అండి, వాళ్ళకి ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ లేదు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ వ్యవస్థ నడుస్తుందండి ఒక 15-20 సంవత్సరాల నుంచి. ఓకే, వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఇవన్నీ చూశారు, చక్కగా అనిపించింది. నిజంగా ఆ ఉద్దేశంతో చేస్తున్నారేమో అనుకున్నా. దాని తర్వాత వచ్చేసి రాజేష్నాథ్ ఇలాగా వాడిని తలకాయ ముండం వేరు చేస్తాను ఏవో చెప్తుంటే నేను ఇప్పుడు ఊళ్ళో లేను. నేను వెంటనే మా వాళ్ళకి కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పండి అంటే సిఐ గారితో మాట్లాడితే అక్కర్లేదని, నేను రావక్కర్లేదని చెప్పాను. మేము చేసి పెట్రోల్ పోసుకుని నా మీద కేసు కట్టించింది, ఎఫ్ఐఆర్ కట్టించింది. ఇప్పుడు ఎవరో ఆరోపణలు చేస్తే వర్షిని బిహేవియర్ ఎలా ఉండేది? వర్షిని ఇక్కడ ఉన్నప్పుడు అంతా బాగుండేదండి. నిన్న మాది ఒక డాన్సుల వీడియో వచ్చింది కదా బయటికి. అవును, అది నేను అడాప్ట్ చేసుకున్న డాక్టర్ ఉందండి, చిన్నపిల్ల. ఓకే, ఆ పుట్టినరోజుకి ఆ పాప అందరినీ డాన్స్ చేయమని సరదాగా అన్నప్పుడు అందరూ డాన్స్, దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, దాంట్లో అసభ్యమేం లేదే. ఓకే, సో వర్షిని మీ దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి బిహేవియర్ తో ఉండేది? అంటే ఇటువంటి వాటికి ఈజీగా అట్రాక్ట్ అయిపోయేదా? ఉండేదండి, సాధన చేసుకునేది. ఈ తను ఎక్కువ గుంటూరులో ఈ గోవులు వెళ్తాయి కదండి, టోల్ గేట్ దగ్గర అక్కడ ఆపి వాటి కోసం పోరాటం చేసేది. అన్ని మంచిగానే ఉండేదండి ఇక్కడ ఉన్నప్పుడు. ఓకే, అంటే తను మనీ కోసం అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు శ్రీనివాస్ గురించి ఇక్కడ ఏమీ అలా బిహేవియర్ మేము ఎప్పుడు గమనించలేదండి. ఓకే, ఇప్పుడు తను పెళ్లి కూడా చేసుకుంది శ్రీనివాస్ తర్వాత, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వీడియో వైరల్ అవుతుంది. పెళ్లిని చట్టబద్ధత ఉంటుందా? అంటే అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా ఇట్లా? అఘోరీలు పెళ్లి చేసుకోవడం ఉండదండి, అఘోరి సాధకులు చేసుకుంటారు, వాళ్ళు దైనందిక జీవితంలో ఉంటారు అంతే తప్ప అఘోరీలు పెళ్లి చేసుకోరండి. ఇప్పుడు ఆ వివాహం చెల్లుతుందంటారా? మీరు చూసారా విజువల్స్ అవి? ఆ వివాహం చూశానండి. సో ఏమనిపిస్తుంది అది చూసిన తర్వాత? అంటే అది చెల్లుబాటు అవుతుంది? అంటే చెల్లుబాటు అది ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కదండి మనకి. అంటే బేసిక్ అఘోరి తత్వంలో లేకపోతే మీ దగ్గర శిష్యరికం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి విధంగా ఇంత మిస్బిహేవ్ చేసి అఘోరీలు ఎవరన్నా కనుక వివాహం చేసుకోవాలంటే అఘోరి తత్వాన్ని వదిలేసి సామాన్య జీవితంలోకి వచ్చేయాలండి. ఓకే, అదండి. ఓకే, సో ఇప్పుడు ఆ శ్రీనివాస్ వర్షిని దగ్గరే ఉండి ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో విడుదలైంది, మీకు బహుశా చూసి ఉండరు. ఎమోషనల్గా ఒక బ్లాక్మెయిల్ ఏం చేస్తున్నాడు, మా గురించి ఎవరైనా ఇంకా వెతికినా, మా గురించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఆత్మార్పణం చేసుకుంటాం, మేము బలవన్మరణానికి పాల్పడతామంటూ ఇద్దరు చెప్తున్నారు. ఏమండి, ఈయన గురించి మొదలు పెట్టిన దగ్గర నుంచి అదే ఆత్మార్పణ కదా, మా తణుకులో కూడా అదే ఆత్మార్పణ కదా, మంగళగిరిలో కూడా అదే కదా, కాళహస్తిలో కూడా అదే కదా. మరి ఏంటండి ఇదంతా? ఓకే, ఒకటండి, ధర్మం కోసం పోరాడతాను, సనాతన ధర్మం కోసం నేను నిలబడతాను అంటే ధైర్యంతో వచ్చి ముందరికి నిలబడి సమాధానం చెప్పాలి. కానీ నేను చచ్చిపోతాను అంటే నువ్వు చచ్చిపోతే అది ధర్మం కోసం పోరాటమా? అది ఎలా అవుతుందండి? నీ వ్యక్తిగత జీవితం కోసం ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయావు, మరి నువ్వు ఇన్నాళ్ళు దూషించింది, ఇన్నాళ్ళు చేసింది ఉత్తినే పోతుందా? చేసిన కర్మ వెంటపడదా? రాజేష్నాథ్ గారు, ఫస్ట్లీ ఒక క్లారిటీ ఇవ్వండి, తనని ఇకపైన అఘోరి అని పిలవకూడదు, సంబోధించకూడదు. అఘోరి మా అఖాడాలకు సంబంధించి మేమెవరం అతన్ని అఘోరిగా గుర్తించలేదు. 15 అఖాడాల్లో ఎక్కడ కూడా తనని అఘోరిగా గుర్తించడం లేదు. గురు పరంపర లేదు. ఓకే, ఒక మంత్ర సాధన లేదు. ఓకే, నిజంగా మంత్ర సాధన ఉంటే నా దగ్గర ఉన్న లీస్ట్ రీసెంట్ గా జాయిన్ అయిన శిష్యుడిని మీకు స్టూడియోలో కూర్చోబెడతా,
మంత్రాలు చెప్పండి అతనితో పాటు. ఓకే. సో మీ దగ్గరికి వచ్చాడు కదా, మీ దగ్గరికి వచ్చి మీకు పాద పూజ చేశాడు, తర్వాత మీ పైన అనేక నువ్వు ఏకడమ్మ అంటే నేను ఎక్కడ కాదండి నాన్నగారు, నేను శ్రీలంకలో సంబంధించి దీక్ష. శ్రీలంకలో ఆ గోరీలు ఎక్కడ ఉంటారమ్మా అంటే ఉన్నారండి అని ఏదో కవర్ చేసుకో. నేను ఖండించి ఎందుకు మనం అని చెప్పి వదిలేసాను. ఓకే. మీ దగ్గరికి వచ్చినప్పుడు తన బిహేవియర్ ఏమనిపించింది మీకు? ఎవరండి? శ్రీనివాస్ వచ్చినప్పుడు. శ్రీనివాస్ వచ్చినప్పుడు తనంతా మెయిన్ తనకి కావాల్సిందండి పబ్లిసిటీ స్టంట్, సెల్ఫ్ ఐడెంటిటీ. వచ్చే ముందరే మీడియాకి కాల్ చేసుకుంటాడు. మొన్న తనకు నా గురించి ఎలిగేషన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మీడియాకి కాల్ చేసి పోలీస్ స్టేషన్ కాల్ చేసి వచ్చాడు. ఇతను దర్గా బదులు కొడతానంటే నువ్వు పగలు కొట్టాలని ఉద్దేశం ఉన్నప్పుడు వెళ్ళి పగలు కొట్టు. మీడియాకి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత నేను ఎందుకు పగలు కొట్టనిస్తారు? కానీ సమాజంలో ఏమవ్వాలి, ఇతను పగలు కొట్టడానికి వెళ్తుంది, ధర్మం కోసం పోరాడుతుంది, ఆ సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి. మరి ఇదంతా ఏంటండి? ఓకే. మీ దగ్గరకు వచ్చినప్పుడు తను అంటే ఇప్పుడు తన మహిళగా చూడాలా మనము, లేకపోతే తనని ఒక అబ్బాయిగా చూడాలా, ఏమనిపించింది? మీరే దానికి సర్టిఫికెట్ లో ఉంది కదండి మేల్ అని చెప్పి. అవునవును. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక విషయం ఇక్కడ అందరూ సమాజంలో థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అంటే, చాలాసార్లు మేము కూడా చూసాము, తనని పూర్తిగా దిగంబరంగా ఉన్న సమయంలో ఒక వస్త్రాలు ధరింపజేసిన వ్యక్తి అయితే మీరే, అవునా? అవునండి. అప్పుడు ఏమనిపించింది? తను ఏమన్నాడు? సంపూర్ణంగా యాక్సెప్ట్ చేశాడా, లేకపోతే మళ్ళీ వదిలేస్తానని చెప్పాడు? ఇష్టం ఉన్నప్పుడల్లా ఆయన ఎప్పుడైతే యాంటీగా తన మీద క్వశ్చన్ చేస్తారో దిగంబరత ఒకసారి ప్రదర్శిస్తూ ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఒంటిపై వస్త్రం వస్తుంది, ఇక తన ఇష్టం. అంతే కదండి. ఇప్పుడు అఘోర సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి అయితే ఒక సభ్యత, సంస్కారం, గురువు ఆజ్ఞ అన్ని ఉంటాయి. ఇన్నాళ్ళు నేను మాట్లాడకపోవడం కారణం ఏంటంటే నా గురువు ఆజ్ఞ వల్ల. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు పై అంతస్తులో ఉన్నావు, రోడ్డు మీద ఎవరో మాట్లాడుతున్నారు, నువ్వు కూడా రోడ్డు మీద దిగిపోతావా, నేను చెప్పేదాకా నువ్వు మాట్లాడకన్నారు. ఇదంతా ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చి ఈవేళ ఆయన లెటర్ రిలీజ్ చేసి ఆదేశ్నాథ్ గారు, గురువు గారు అండి, ఈవేళ మాట్లాడమని చెప్పారు కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నాను. గురువు ఆజ్ఞ లేకుండా మేమేం చేయడానికి ఉండదండి అఘోర సాంప్రదాయంలో. అవును. ఇప్పుడు అంటే సభ్య సమాజంలో తిరగొచ్చా, అఘోరీలు అనే వాళ్ళు ఉండొచ్చా అంటే ఇట్లా వెళ్ళొచ్చా? ఒకటండి, మేము ఏదైతే సాధన తీసుకుని గురువు గారి దగ్గర పూర్తి జ్ఞానాన్ని గ్రహిస్తామో, ఎక్కడైతే ధర్మం కోసం మేము పనిచేయడం అని చెప్పి ఆయన నిర్దేశిస్తారో అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటాం. మేము ఐడెంటిటీ కోరుకోమండి. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ హోమాలు చేస్తున్నాం, కష్టాలతో వచ్చిన వాళ్ళకి నిలబడుతున్నాం, అందరికీ భోజనాలు పెడుతున్నాం, ఏ గుడికి ఇబ్బంది కలిగినా ముందర నిలబడి దెబ్బలాడుతున్నాం. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నారు కదా నార్త్ ఇండియాలో, చాలా భీభత్సంగా జరుగుతున్నారు. ఏకంగా ఆశ్రమానికి ప్లాన్ చేసిన వివాహం కూడా కొంతమంది అఘోరాల మధ్యనే చేసుకున్నాం మా గురువు గారు అంటుంది ఆవిడ. నార్త్ ఇండియాలో ఎవరు పట్టించుకోరండి. నార్త్ ఇండియాలో మొత్తం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇటువంటి విధంగా ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారు? అంటే మీ విత్ ఇన్ అఘోరాకు సంబంధించి 15 అఖాడాల వాళ్ళు ఎటువంటి ఈవేళ సాయంకాలం యోగి అవగడ అఖాడా వాళ్ళు కూడా కాల్ చేశారు నేను రాత్రి నాకు. ఓకే. వాళ్ళు కూడా ఏంటంటే కేసు పెట్టడానికి ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గౌరవంగా చూస్తారు. ఓకే. ఆయన్ని దుర్భాషలాడిన మీదట ఆయన మీద కూడా కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారండి. ఓకే. తన పైన చట్టమే కాకుండా మీ అఖాడాల వారిగా మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోవచ్చు అయితే? తీసుకోవచ్చండి. రైట్. ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు అయితే మీరు? మీకు ఎలా అంటే, నేను అఘోరి అని చెప్పినప్పుడు నువ్వు ఏ అఖాడకి సంబంధించిన అఘోరియో మా అఖాడాలకు సమాధానం చెప్పాలి. నువ్వు నాగసాధు అని చెప్తే యువనాకాడకి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. సో మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అయితే? అది గురువు గారు ఆజ్ఞ అండి. గురువు గారు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. ఆ లెటర్ లోనే ఉంది కదండి, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుని చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని. అవును. ఒకసారి ఫైనల్ గా ఇకపైన ఈ లేడీ అఘోరిగా చెప్పబడుతున్న వ్యక్తిని అంటే ఆల్మోస్ట్ 10,000 మంది చూస్తున్నారు మనల్ని ఇప్పుడు. సో అఘోరి అని పిలవచ్చా లేదా? అఘోర అఖాడాలకు సంబంధించిన వ్యక్తి కానప్పుడు అఘోరి అని ఎలా పిలుస్తారు? రైట్. థ్యాంక్ యూ అండి. సో ఇది రాజేష్నాథ్ అఘోర గారు, తణుకులో ఉంటారు. ఆయన డిజిగ్నేషన్ ఏంటండి? ఉప ముఖ్యమంత్రి. ఈ అఖాడాలన్నింటిలో 15 అఖాడాలు ఉంటాయంట. ఈ 15 అఖాడాల్లో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి హోదా అయింది. ఇన్ని రోజులుగా సైలెంట్గా ఉంది. తన గురువైనటువంటి ఆదేశ్నాథ్ అఘోరి దగ్గర నుంచి ఆదేశం రాకపోవడం వల్లనే నేను ఇలా సైలెంట్గా ఉన్నానంటున్నారు. ఇక ఫైనల్గా అఘోరి అని పిలవడం కరెక్ట్ కాదు అని వాళ్ళు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని గురుగారు చదువుతారు, ఒకసారి శివరుద్ర స్వామి గారు చదువుతారు. స్పష్టంగా నాకు రాదు. మై అఖిల భారతీయ అఘోర్ అఖాడా ప్లీజ్ చేయండి ఒకసారి. శ్రీ ఆదేశ్నాథ్ జీ ఫైనల్ దాని అర్థం చెప్పండి ఒకసారి కంక్లూజన్. ఇక్కడ శివ్ విష్ణు బ్రహ్మ అలియాస్ अल्लूरी श्रीनिवास से हमारा अखाड़ा का कोई ताल्लुक़ नहीं है। यहाँ हमारे साधु सत्पुरुष और पूरा अघोरा దీని మొత్తం అర్థం टोटल అంటే पूरे अघोरा अखाड़ा 15 जो है उसमें से कोई भी अखाड़ा से इनको सत्संबंध नहीं है। लेडी अघोरा
बोल के जो पिल रहे हैं अल्लूरी श्रीनिवास विष्णु ब्रह्मा परमेश्वर बोल के नाम से उनको 15 अखाड़ा से कोई भी संबंध नहीं ఇన్ है సింపుల్ గా और ఏంటంటే इनके ऊपर से ఈ అఘోరాల విధానానికి సంబంధించి దేశవ్యాప్తంగా 15 అఖాడాలు ఉన్నాయట. అంటే ఇక్కడ అఘోరీగా తిరుగుతున్న వారు ఎవరైనా కూడా 15 అఖాడాలో ఏదో ఒక చోట వాళ్ళకి మెంబర్షిప్ లేదా వాళ్ళకి అక్కడ శిక్షణ నేర్చుకొని ఉండాలి. హిందీలో కంక్లూజన్ ఇవ్వాలి అంటే నార్త్ లో కూడా మనము స్వామి గారు అన్నట్టుగా ఏంటంటే 15 जो अखाड़ा है इनसे इनको कोई संबंध नहीं है. पूरे भारतीय वासियों को बोलने का बात ये है ये साधु सत्पुरुषों से कोई भी नहीं है, ये वेशाधारण करके आए. तो इसीलिए अखाड़ाओं से काशी से जो उपाध्यक्ष है उनसे हम एक नोटिस दिए, वो वेरी फेयर नोटिस अभी आरटीवी यहाँ पे बोल चुके हैं. सो पूरा देश में भी ये फैलाने के लिए मैं यावत भारत देशवासियों को पूछ रहा हूँ. ये जो अखाड़ा के जो उप मुख्यमंत्री हैं ये वेरी लीगल एंड फेयर इन्फॉर्मेशन दिए सोए. एल्लूरी श्रीनिवास का जो बात जो अघोरा जो वेशाधारण से है ना उनको सब लोग पूछने का, और पुलिस जो है और जो लॉ एंड ऑर्डर है पूरे आके उनको जो केसेस है उसके ऊपर रिस्पॉन्ड होने के लिए भी हम पूरा भारत देश में ऐसे साधु संत लोग भी एक केस बनाने के डालने के लिए भी उन्होंने बोले हैं. ఇంతవరకు అని చెప్పింది ఏంటంటే నార్త్ ఇండియాలో కూడా తిరుగుతున్నాడు కాబట్టి నార్త్ ఇండియాలో అర్థం కావాలన్నట్టుగా చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చారు. 15 అఖాడాలు ఉన్నాయి, దాంట్లో ఏదో ఒక చోట ఐడెంటిఫికేషన్ ఉంటే కానీ అఖాడాగా చెప్పలేము. రాజేష్నాథ్ అఘోరీ వాళ్ళ గురువు ఆదేశ్నాథ్ అఘోరీ, ఆయనకి ఇంకో గురువు ఉన్నారంటే రకరకాల ఇలా మొత్తం ఒక ట్రీ ఉంటుంది. అంటే నా గురువు ఎవరు ఆయన గురువు ఎవరు అనేది ఉంటుంది. ఇక్కడ అఘోరీగా చెప్పబడుతున్నటువంటి లేడీ అఘోరీ ఎవరైతే చెప్పబడుతున్నామో శ్రీనివాస్, ఆయనకి ఎటువంటి గురువు లేరు, అదంతా కూడా ఫేక్ అనేది 15 అఖాడాలు ఏకంగా నిర్ధారించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి. ఇకపైన లేడీ అఘోరీగా మనం పిలవకూడదు, శ్రీనివాస్ మాత్రమే వేషాధారణ కట్టుకొని తిరుగుతున్న వ్యక్తే కానీ ఆయన అఘోరీ కాదనేది అఖాడాలు. 15 అఖాడాలకు సంబంధించి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్నటువంటి రాజేష్నాథ్ అఘోరీ ఆయన ఇప్పుడు మనతో మాట్లాడారు కూడా. సో ఇది ఆ ప్రెస్ నోట్ సంబంధించిన అంశం. సో ఇకపైన ఆయనని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లూరి శ్రీనివాస్ గానే చెప్పాలి అనేది అఖాడాలు చెప్తున్నమాట. సో ఏంటంటే ముఖ్యంగా మీరు అన్నట్టుగా స్వామి ఇప్పుడు లెటర్ వచ్చింది, అఫీషియల్ గా డిక్లరేషన్ ఇప్పించాము, మాట్లాడు గతంలో ఆజాద్